నువ్వు విరుక్కుంటావేమోనని భయం. డోంట్ వరీ మామ్, మన చేతికి మట్టి అంటదు, దాని చేతికి అడవి తేలు కుట్టింది. కుట్టేలా నేనే చేశాను. చీప్ లిక్కర్ మందు కన్నా వేగంగా విషం పాకుతుంది. అంటే ఇప్పుడు బతికిందా చచ్చిందా? చావు బతుకల్లో ఉంది. 90% చచ్చిపోయినట్టే. ఇక్కడ హాస్పిటల్స్ ఏమీ లేవు మామ్. వైద్యం తెలిసిన వాళ్ళని వెతికేలోపే ప్రాణాలు పోయాయని చెప్పేస్తారు. డెడ్ బాడీ వచ్చాక కంగ్రాట్స్ చెప్పడానికి మళ్ళీ కాల్ చేస్తాను. ఖచ్చితంగా అది చచ్చిపోతుంది. ఈ విషయం గ్రానీకి ఫోన్ చేసి చెప్తాను. నువ్వు ఫోన్ పెట్టే. అదేంటి అత్త మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది? హరి ఓం తత్సత్ అనుకుంటూ ఏ గుళ్ళో ఉందో ఏమో. భూలక్ష్మి, భూలక్ష్మి, బాబు ఏమైంది అమ్మాయికి? అడవిలో తేలు కుట్టింది, స్పృహలో లేదు. ఎలాగైనా భూమిని మీరే కాపాడాలి. ఎంతసేపు అయింది తేలు కుట్టి? 10 నిమిషాలు అవుతుందండి. అప్పటి నుంచి ఉలుకు పలుకు లేదు. 10 నిమిషాలు అవుతుందంటయ్యా తేలు కుట్టి. ఇంకా నాడి కొట్టుకుంటోంది. లక్ష్మి ఇలా రా. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వారగాత్రం భజే వాయుపుత్రం భజే వారగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే రుద్రరూపం భజే. ఇది దేవుడు తాయెత్తు కాదమ్మా. ఈ తాయెత్తే దేవుడు. రక్షగా ఉన్నది ఈ తాయెత్తే. భూమి, 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 తాత, అడవి తేలు కుడితే 5-6 నిమిషాల్లో కోమాలోకి వెళ్ళిపోతారు. అలాంటిది తను ప్రాణాలతో ఇంతవరకు ఇక్కడికి రాగలిగిందంటే నువ్వు కట్టుకున్న ఈ తాయెత్తే కారణమమ్మా. ఈ యంత్రంలో బ్రహ్మజవుడు, నాగజవుడు, సంజీవిని వేళ్లుంటాయమ్మా. అవి విషాన్ని హరించి మృత్యువుని జయిస్తాయమ్మా. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమండి. మీకెంత ఇవ్వాలో చెప్తే. వద్దు బాబు. బాబు,
మా కొడుకు నెలకు సరిపడా అమెరికా నుంచి డబ్బు పంపిస్తూనే ఉన్నాడు. మాకు ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేవు. ఈ ఆయుర్వేదాన్ని అడవి తల్లే ప్రసాదించింది. మాకే డబ్బులు వద్దు బాబు. ఊళ్ళో ఉన్న మా తాత కూడా మీ లెక్కనే మాట్లాడతాడు. పెద్దోళ్ళంటే వయసున్నోళ్ళు కాదు, మనసున్నోళ్ళని అర్థమైనది. దీర్ఘాయుష్మతీ భవ. భూమి చచ్చిపోయినట్టు మెసేజ్ రాలేదేంటి? సిగ్నల్స్ లేవా? సిగ్నల్స్ లేకపోతే పోనీ, దాని ప్రాణం లేకపోతే చాలు. ఏయ్, అంటే అది చస్తుందో లేదో నువ్వు కూడా గ్యారంటీ ఇవ్వలేవా? హలో, అడవి తేలంటే ఏమనుకుంటున్నావు? కొడితే స్పాట్ డెడ్ తెలుసా? భూమి బలంగా ఉంటుంది కాబట్టి 5 నిమిషాలు లేటుగా చేస్తుంది అంటున్నావు. అరగంట పైనే అయింది. ఈ పాటికి అది చచ్చే ఉంటుంది. శవం కూడా వస్తూ ఉంటుంది. శత్రుశవం చూస్తే భయం వేయదు, ముచ్చటేస్తుంది. బస్సు వచ్చిందంటే నవ్వు రాకూడదు. కమాన్ కమాన్ కమాన్. అయ్యో భూమి, కొండమ్మ, నీ బెస్ట్ ఫ్రెండ్ చచ్చిపోయిందని తెలిసింది. నీ గుండెని రాయి చేసుకోకుండమ్మా. అయ్యో భూమి, అన్యాయం చేసిపోయావా? కొండమ్మ తలగోక్కుంటుందంటే ఇక ఫ్రెండ్ లేదని పిచ్చి పెట్టినట్టుందండి. సారీ విరాట్, ఇలా జరుగుతుంది అనుకోలేదు. మన కాలేజ్ టాపర్ అర్ధాంతరంగా చచ్చిపోతుందని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. అయ్యో దేవుడా, ఎంత పని చేసావయ్యా. నందిక, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. నో మాస్టర్, నేను తట్టుకోలేను. భూమి చివరి చూపైనా చూసుకొనివ్వండి మాస్టర్. సారీ నందిక, శవాన్ని చూపించలేము. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందంట ఇంకి. అయ్యో. హలో, శవాన్ని చూపించలేం కానీ భూమిని చూపించగలం. చూడు. ఎంత గొడవ పడ్డా భూమి అంటే నీకింత ప్రేమ ఉందని ఇప్పుడు తెలిసిందందుక. నందిక కోసమనేమో దేవుడు పద్మనాభం గారి రూపంలో భూమిని బతికించాడు. థ్యాంక్స్ అమ్మడు, నన్ను బతకాలని కోరుకున్నావు కదా. మీ అందరి మొక్కులు ఇనే దేవుడు పూర్తిగా ఇసం ఎక్కనీయలేదు. విషం ఎక్కలేదా? అవును చరణ్, అడవి తేలు కుట్టగానే సెయ్యంత ఇసం సర్రునెక్కినదంట. కానీ ముక్తాదేవమ్మ గారు కట్టిన ఈ తాయెత్తే ఇసం పూర్తిగా ఎక్కకుండా అడ్డుకున్నదంట. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ.